అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మాధురి కొత్త, పెరిడోంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్, విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ JN2 మెట్రో, హైదరాబాద్. ఈరోజు మనము ఫిల్లింగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, సో ఏ ఫిల్లింగ్స్ దేనికి బెస్ట్, పన్ను పుచ్చడానికి కారణం ఏంటి, ఎటువంటి పన్ను ఎక్కడ పన్ను పుచ్చితే దాని యొక్క ఫిల్లింగ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా తెలుసుకుందాము. ఎప్పుడైతే పన్ను మనము సరిగ్గా బ్రష్ చేసుకోకపోవటం వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఫుడ్ కంటిన్యూస్గా ఇరగటం వల్ల కావచ్చు, మన టూత్ లేయర్స్ అన్ని అరిగిపోయినప్పుడు మనం అది రీప్లేస్ చేయడానికి ఫిల్లింగ్ అనేది చేస్తామన్నమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎనామిల్, సెకండ్ లేయర్ వచ్చేసి డెంటిన్ అండ్ థర్డ్ లేయర్ పల్ప్. సో ఎప్పుడైతే ఎనామిల్ కనుక అరిగిపోయి లేదంటే పుచ్చిపోతుందో దానికి మనము బెస్ట్ ఫిల్లింగ్ వచ్చేసి కాంపోజిట్ ఫిల్లింగ్ అనమాట. ఎందుకు కాంపోజిట్ ఫిల్లింగ్ బెస్ట్ అంటే అది లైట్ క్యూర్తో చేస్తాము అండ్ దానికి ఒక స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఒకవేళ ఎనామిల్ నుంచి డెంటిన్ వరకు స్ప్రెడ్ అయితే మనకున్న పంటిలో కొద్దిగా రీజనరేటివ్ ప్రాపర్టీ దేనికన్నా ఉంది అంటే అది డెంటిన్ అనమాట. సో ఇనిషియల్గా ఉంటే దానికి రిపేర్ కెపాసిటీ ఉంటుంది. అదే కనుక మనం డిలే చేయటం వల్ల డెంటిన్ అనేది చాలా డ్యామేజ్ అయినప్పుడు దానంతకు అది రిపేర్ చేసుకోలేదు కాబట్టి మనం ఫిల్లింగ్ అనేది చేయాలి. సో డెంటిన్లో డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఇట్లా పైప్స్ లాగా ఇట్లా ఉంటాయి. దానివల్లే అంతవరకు డ్యామేజ్ అయినప్పుడే మనకి ఏమైనా చల్లటి తాగుతున్నా, కొంతమందికి పులుపు తింటున్నా జుమ్ అంటుంది అనమాట. సో ఆ జుమ్ అన్నది మనం ఎలా అవాయిడ్ చేయాలి అంటే అది ఫిల్లింగ్ చేసుకోవటం వల్ల అవాయిడ్ చేయొచ్చు. అదే కనుక మనం ఫిల్లింగ్ చేసుకోకుండా డిలే చేయటం వల్ల అది ఇన్ఫెక్షన్ అనేది పల్పల్ లేయర్ వరకు స్ప్రెడ్ అవుతుంది. సో ఏదైతే డెంటినల్ లేయర్స్ వరకు స్ప్రెడ్ అవుతుందో అది డీప్గా ఉంటుంది కాబట్టి మనం GIC ఫిల్లింగ్ చేసి దానిపైన కాంపోజిట్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి వచ్చేసి అదే కనుక ఇన్ఫెక్షన్ పల్ప్ వరకు వెళ్ళిపోయింది, పల్ప్ దగ్గర దాకా వెళ్ళింది కానీ పల్ప్ ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నప్పుడు ఇక్కడ స్పెషల్గా మన ఆక్సిడెంటల్లో ఏం చేస్తాము అంటే, సో వెంటనే పల్ప్ దగ్గరికి ఇన్వాల్వ్ అయింది అని రూట్ కెనాల్ చేయకుండా ఫస్ట్ ఏదైతే ఇన్ఫెక్షస్ కెరియస్ పార్ట్ ఉందో అది రిమూవ్ చేసి ఒక టెంపరీ సిమెంట్ అనేది పెట్టి అది కనుక పెయిన్ సెన్సేషన్ లేకుండా పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నారు అని అనుకొని 3 days వెయిట్ చేసిన తర్వాత ఆ ఏదైతే పల్ప్కి డెంటిన్కి కనెక్టింగ్ ఉందో అక్కడ డైకాల్ అనే ఒక మెడికేటెడ్ సిమెంట్ పెట్టి దాని మీద నుంచి GIC అండ్ కాంపోజిట్ ఫిల్లింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఇలా చేయటం వల్ల మనము చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అయిన రూట్ కెనాల్ అండ్ క్యాప్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి పుచ్చులో రకాలు. పంటికి ఒకవేళ సూపర్ఫిషియల్ అంటే అక్లూజల్ సర్ఫేస్లో కనుక పుచ్చు అయింది అనుకోండి, ఆ ఫిల్లింగ్ చేసిన ఆ ఫిల్లింగ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అదే కనుక పంటికి మధ్యలో పుచ్చు కనుక అయితే దానివల్ల అటు పన్ను ఇటు పన్ను కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ డ్యామేజే కాకుండా మనం ఆ పుచ్చు తీసిన తర్వాత ఫిల్లింగ్ ఏదైతే చేస్తామో అది ఒక బార్డర్లో ఫిల్లింగ్ చేస్తాం కాబట్టి పైన పళ్ళ ప్రెషర్ పడి ఆ బార్డర్ అనేది ఇరిగే అవకాశం ఉంటుంది. అందుకని సో అక్లూజల్గా వచ్చిన ఫిల్లింగ్ కంటే పక్కలమ్మటి వచ్చిన ఫిల్లింగ్ యొక్క స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మీకు పంటికి మధ్యలో ఫుడ్ ఇరుకుతుందో ఇమీడియట్గా కనుక డెంటిస్ట్ని కలిస్తే డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దాని రిపేరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఫిల్లింగ్ చేయటం వల్ల అది నిలుస్తుంది అనమాట. ఇంకా బాగా డ్యామేజ్ అయిన తర్వాత వస్తే ఇంటర్డెంటల్గా ఫిల్లింగ్ చేసినా అది రిపీటెడ్గా 2-3 సార్లు చేసినా ఊడిపోతుంది అన్నప్పుడు దాన్ని రూట్ కెనాల్ చేయకుండా పన్నును ఓన్లీ షేప్ చేసి క్యాప్ ఇవ్వచ్చు, లేదంటే ఇన్లే ఆన్లే మెథడ్ ద్వారా ఆ పుచ్చు వరకు తీసేసి దాన్ని ఇంప్రెషన్ తీసుకొని అది ల్యాబ్కి పంపించి ల్యాబ్ నుంచి ఒక సిరామిక్ ఆర్ కాంపోజిట్ది ఆ షేప్ వరకు వచ్చింది దాన్ని అటాచ్ చేయొచ్చు అనమాట. సో మనకున్న సిచ్యువేషన్ బట్టి ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేసి పన్ను మ్యాక్సిమం న్యాచురల్గా కాపాడటానికి ట్రై చేస్తామన్నమాట. సో ఉన్న డ్యామేజ్ని బట్టి ఎటువంటి ఫిల్లింగ్ బెస్ట్, లేదు అంటే ఇన్లే బెస్టా ఆన్లే బెస్టా, లేదు ఈ పన్నుకి మనం టెంపరీగా సిమెంట్ పెట్టి చూసి తర్వాత రూట్ కెనాల్ నీడుండే చేద్దామనేది ఇక్కడ అనేది ఆక్సిడెంటల్లో జరుగుతూ ఉంటుంది. సో ఎటువంటి ఫిల్లింగ్ రిలేటెడ్ కానీ లేదంటే ఏమన్నా పుచ్చు ఉన్నా కానీ మీరు ఇనీషియల్గా వస్తే మీకు ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది.